నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. రైతు వ్యతిరేక నూతన చట్టాలను రద్దు చేయాలి. పోలంబాట పోరుబాటలో కేంద్రంపై బట్టి ఫైర్. మహబూబాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలన్న ఎమ్మెల్యే రెడ్డి నాయక్. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా శివాజీ జయంతి వేడుకలు. పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ సోయం బాబురావు. సూర్యాపేట జిల్లా మేలచెరువులో మహాశివరాత్రి జాతర. ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. వికారాబాద్ జిల్లా పిరంపల్లిలో కలెక్టర్ పాముసిబ్బ పర్యటన. మొక్కలు పెరుగుదలకు కృషి చేయాలని అధికారులకు ఆదేశం. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే, కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నూతన చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాలలో పొలం బాటు పోరుబాటు కార్యక్రమంలో భాగంగా రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఐకేపీ సెంటర్ల నెలకొల్పి మద్దతు ధర ఇచ్చి దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా కాపాడింది కాంగ్రెస్ పార్టీని అని బట్టి తెలిపారు. రైతు చట్టాలను తెచ్చి అన్నదాత నడ్డి విరుస్తున్నారని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. పని చేయాలి, నిలబడాలి. వాళ్ళ ఆందోళన కార్యక్రమంలో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి. భయ ఆందోళన నుంచి బయటికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఈ కార్యక్రమం తీసుకొని రేపు రాబోయే రోజుల్లో బడ్జెట్ శాసనసభ సమావేశాల్లో రైతాంగ సమస్యలపైన కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి మనం స్పష్టంగా మాట్లాడాలి. కాబట్టి మీరు క్షేత్రస్థాయికి వెళ్ళిరండి అంటే బయలుదేరినటువంటి కాంగ్రెస్ శాసనసభ పక్షం ఆదిలాబాద్లో భీమ్సా నుంచి మొదలుపెట్టినటువంటి ప్రతి సమావేశంలో కూడా అత్యంత బాధాకరంగా ప్రతి రైతు ఒకటే చెప్తా ఉన్నాం, మాకు వచ్చే సబ్సిడీలు ఇవ్వండి, మాకు ఇచ్చే మద్దతు ధర, మాకు ఉండాల్సిన కొనుగోలు కేంద్రాలు ఉండనివ్వండి, మాకు ఇచ్చే ఫెర్టిలైజర్ని సబ్సిడీతో ఇవ్వండి, మాకు ఇచ్చే విత్తనాలను సబ్సిడీతో గతంలో ఇవ్వండి, మాకు ఇచ్చే పాలీ హౌస్లు కానీ స్ప్రింక్లర్ కానీ లేకపోతే డ్రిప్ ఇరిగేషన్స్ కానీ గత ప్రభుత్వాలు మాకు సబ్సిడీ ఇచ్చే అవన్నీ ఇవ్వండి, వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, పావలా వడ్డీకి రుణాలు ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వకుండా గత 6 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం బంద్ చేసి ఏదో రైతు బంధును ఇచ్చేసి దాదాపు 3-4 రెట్లు గత ప్రభుత్వాల ద్వారా పొందిన లబ్ధి ఈరోజు నష్టపోయేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు మాకు ఇప్పుడు అర్థమైనాయి. ఈ అర్థమైన తర్వాత ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అవన్నీ కొనసాగుతాయి. అట్లాగే కేసీఆర్ చంద్రశేఖరరావు గారు చెప్పిన కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తా అంటే ఇది పోరుబాటే. కొనుగోలు కేంద్రాలు ఎట్లా ఎత్తేస్తాడో చూద్దామని చెప్తా ఉన్నారు రైతు. కదం దొక్కేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. ముఖ్యమంత్రి, మీ మంత్రులు, వ్యవసాయ బయటకు వచ్చి బేషరతుగా తెలంగాణ ప్రజలకి క్షమాపణలు చెప్పి కొనుగోలు కేంద్రాలు కొనసాగిస్తాం, మేము ముయ్యమని చెప్పి వెంటనే చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కూడా. ఆదిలాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాబురావు శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందువుల కోసం పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. హిందూ రాష్ట్ర స్థాపన కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. హిందువుల రక్షణ కోసం పోరాడిన మహానీయుడని శివాజీ అని ఎంపీ సోయం బాబురావు పేర్కొన్నారు. छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। ఛత్రపతి శివాజీ మహారాజు
ఏదైతే కళలు కన్నాలో ఆ కళలన్నీ కూడా కావాలన్న ఉద్దేశంతో హిందువుల కోసం పోరాటం చేయడం జరిగింది. అదే రకంగా ముఖ్యంగా అన్ని మతాలకు సమానంగా చూడడం జరిగింది. ఇవాళ శివాజీ ఆనాడు యుద్ధాలు ఏదైతే చేసిందో ఆ యుద్ధాల వల్లనే ఇవాళ హిందువులకు అంతో కొంత రక్షణగా హిందువుల ఏదైతే ఉందో అది ఎంత కూడా కాపాడడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా హిందువులకే కాకుండా ముస్లింలకు కూడా సమానంగా హక్కు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనికాధికారి ఒక ముస్లిం చిన్న రాజును ఓడించిన తర్వాత మరి వాళ్ళ కోడలు ఏదైతే ఉందో ఆ కోడల్ని శివాజీ దగ్గరికి తీసుకొస్తే శివాజీ గారు ఒకటే వాళ్ళకు మనం హిందువులకు ఏ విధంగా అయితే మనం విలువ ఇస్తామో అదే రకంగా వాళ్ళకు కూడా ముస్లిం మహిళలకు కూడా ఇవ్వాలన్న ఆలోచనతోటి ఇచ్చి ఆమెను తల్లితో సమానంగా చూసి మరి వాళ్ళను అనేక నిర్మాణం చేసి వాళ్ళని పంపడం జరిగింది. అంటే ఒక హిందువులే కాదు నా రాజ్యంలో ఎవరున్నా కూడా సమానంగా ఉండాలనే ఆలోచనతోటి మరి శివాజీ ఆ విధంగా పరిపాలించడం జరిగింది. అదే కాకుండా ఒకవేళ యుద్ధంలో ఎక్కడన్నా పోయినప్పుడు పొలాల్లో పంటలు నష్టపోకుండా మరి అన్ని గుర్రాలు ఒకటేసారి పోకుండా లైన్గా పోయి మరి పంటల్ని కూడా కాపాడుకుంటూ పోవడం జరిగింది. ముఖ్యంగా హిందువుల కోసం ఎవరన్నా ఏదైతే యుద్ధాలు చేసి ఎవరన్నా ఉన్నటువంటి అది కేవలము శివాజీ మహారాజు కాబట్టి అందుకోసమే హిందువులందరూ కూడా శివాజీ మహారాజును అందరూ కూడా మరి హిందువుగా భావించి మరి హిందువుల రక్షణ కోసం చేసింది కాబట్టి ఇవాళ హిందువులందరూ కూడా అనేక రకాలుగా అదే కాకుండా హిందువుల ఏదైతే హిందువుల మందిరాలకి హాని కలగకుండా వారి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మండలంలోని మన్నెగూడెం, రావిగూడెం, ములకలపల్లి, తోడెళ్లగూడెం, వెన్నారం, ఉయ్యాలవాడ, గొల్లచెర్ల, చిలుకోడు గ్రామంలో ప్రచారం సాగించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులను పట్టభద్రులు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నున్న రమణ, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్ వాగ్దోడ్ వీరన్న, వైఏ చైర్మన్ కోటిలింగం, రామ్నాథం, సొసైటీ చైర్మన్ చేరెడ్డి భిక్షం రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత ధరణి వెబ్సైట్ పెట్టి పోర్టల్ పెట్టి రైతులకు రిక్వెస్ట్ చేశారు. ఉంటే మళ్ళీ ఎవరు ఒకటొకరు చేయడం వీలు లేకుండా ఇంతకుముందు ఉన్న రెవెన్యూ అధికారులు కింది నుంచి పైకి ఎన్నో ఒకటొకరు చేశారు. ఎందుకంటే నాకు తెలిసి మా పెదనాన్న భోజనాయకుడు అని ఉంటాడు. మా తాతకు 3 కొడుకు. మొన్నటి దాకా కూడా ఈ పాస్బుక్ ఇచ్చే వరకు కూడా భోజన పేరు మీద మా తాత భూమితో వస్తారు. ఆయన మా తాత తదనంతరం ఇంటికి పెద్ద ఆయన అన్నమాట. మా పెదనాయన ఇద్దరు ఆయనకు తమ్ముడు చేసి ఆన్లైన్ చేసి అంటే ఆన్లైన్ చేయాలి. ఎప్పుడు రికార్డు ఎప్పుడు ఉండాలి పార్టీ చేస్తే దానికి ఏమన్నా ప్రమాదం ఉండాలి. ఆన్లైన్ ఉండాలి. రెండవది మీరు వృద్ధిగా పోతే తీసుకోవచ్చు.
హైదరాబాద్ భాగ్యనగర్ లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటాన్ని ప్రత్యేక రథంపై శంభునాథ మఠం నుంచి పట్టణ రహదారుల గుండా శోభయాత్ర నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మొఘల్ సామ్రాజ్యం నుంచి దేశాన్ని ధర్మాన్ని కాపాడి దేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడిన మహానీయుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ వేడుకలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా శివాజీ వేడుకలు నిర్వహించారు. ఈ జయంతిని పురస్కరించుకొని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందువులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ గారి 391వ జయంతి ఉత్సవాలను ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒక హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన వ్యక్తి, ప్రపంచంలో అనేక మతాల నుంచి హిందూ మతాన్ని రక్షించిన గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ గారి జయంత్యుత్సవాలను ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా
జయంత్యుత్సవాలను ఘనంగా ఇదే స్ఫూర్తితో నిర్వహించుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ముస్తాబాద్ మండల బజరంగ్ దళ్ శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 371వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి హిందూ బంధువులందరూ పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా బజరంగ్ దళ్ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పలు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరలో వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాట్లపై అధికారులతో చర్చించి వారికి తగు సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులు ఖచ్చితంగా మాస్కులు ధరించేటట్లు చూడాలని, కోవిడ్ నిబంధనలు పాటించేటట్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరలో వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని అన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, శానిటైజర్, వాటర్ క్లీనింగ్, వాటర్ స్ప్రేయింగ్ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మరొకసారి వచ్చి ఏర్పాట్లను దగ్గర నుండి పరిశీలిస్తానని చెప్పారు. జాతర కంటే ముందుగానే మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం, ఆరోగ్య, పోలీస్, రవాణా, రెవెన్యూ, పంచాయతీరాజ్ పలు శాఖ అధికారులతో పాటు చుట్టూ ఉన్న సిమెంట్ పరిశ్రమ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దొరకలేకపోతే డిస్ట్రిక్ట్ పట్టదంటే వాళ్ళ దగ్గర ఉన్న టవల్ అయినా సరే ఏదైనా సరే కట్టుకొని కనబడాలి. సో దానికి పబ్లిసిటీ ప్లాన్ చేయండి, బాగా పబ్లిసిటీ ఇవ్వండి, అనౌన్స్మెంట్స్, పోస్టర్స్. రెండోది ఎన్ఫోర్స్మెంట్ బెటర్. ఎందుకు అంటే ప్రతి మనిషి ఏదో ఒక ఆఫీసర్ని దాటుకొని వెళ్తారు. టెంపుల్ లోపలికి వెళ్ళే క్యూ లైన్ దాటుకొని వెళ్తారు. అక్కడ ఒక క్యూ లైన్ మేనేజ్ చేసే మనిషి ఉంటారు. ట్రాఫిక్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ దాటుకొని వెళ్తారు. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా నేను ఎన్షూర్ చేస్తా. మాస్క్ లేకుండా నేను ఇక్కడ తిరగదీయా అని అనుకుంటే అధికారులు అందరూ ఖచ్చితంగా మాస్క్ ఎన్ఫోర్స్ చేయాలి. డబ్బులు గ్రామ పంచాయతీ వాళ్ళు. అందుకని ప్రతి యాక్టివిటీ ఎంపీడీఓ గారి బాధ్యత. ప్రతి యాక్టివిటీకి పర్మిషన్ లేకుండా అలో చేయకండి. ముందు నుండే టీమ్స్ ఎన్ఫోర్స్ చేయండి, గట్టిగా చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి ఇంకా అవసరమైతే ఈసారి పర్మిషన్ కాపీ ఒకటి పైన పేస్ట్ చేసుకునేటట్టు అలవాటు చేస్తే ఎవరికి ఉందో లేదో మనం కూడా ఫాస్ట్గా చూసినప్పుడు తెలిసిపోతుంది. సో పర్మిషన్ ఇచ్చేటప్పుడు సేఫ్టీ కూడా. సో సేఫ్టీ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాప్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండాలి, ఫైర్ వాళ్ళ అప్రూవల్ ఉండాలి. అట్లీస్ట్ మనం ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా పర్మిషన్కి అప్లై చేసుకుంటూ ఇచ్చుడు కాకుండా మీ దగ్గర కూర్చోమనండి. మీరు ఇచ్చిన లిస్ట్ని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయమనండి, మోడిఫికేషన్స్ చెప్పమనండి. ఏదైనా ఉంటే చిన్నగా అయినా సరే ఇంట్రొడ్యూస్ చేస్తే మళ్ళీ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ జైంట్ వీల్కి ఆర్టీసీ మెకానికల్ వింగ్ ఫైర్ వాళ్ళ అప్రూవల్ అయినాకనే గ్రామ పంచాయతీ ఇచ్చేటట్టు మీరు ఎన్షూర్ చేయాలి. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రూల్స్ వైస్ ఏమైనా ఉన్నా కానీ మెయింటైన్ చేస్తారు. ఏరియా అంతా చూడండి, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు చెప్పినాయండి, మీరు అటెండ్ చేయండి. ఎక్సైజ్ సేమ్ థింగ్స్ కంటిన్యూ చేస్తారు. ఆర్టీసీ సేమ్ బస్సెస్ ఆపరేట్ చేస్తారు. పార్కింగ్ దగ్గర మాత్రమే మీరు గ్రామ పంచాయతీలో కోఆర్డినేట్ చేసుకొని లెవెలింగ్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ గ్రామ పంచాయతీ ప్రొవైడ్ చేస్తారు, మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎవ్రీడే హుజూర్నగర్ టు మేళ్లచెరువు బస్సు సౌకర్యం కోసం మీరు డిస్కస్ చేయండి. ఎన్ఎస్పీ వాటర్ యాజ్ యూజువల్ రిలీజ్ చేస్తారు, అప్పుడు కెనాల్ లోపల వాటర్ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ సైడ్ నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది టెంపుల్ ప్రిన్సెస్ లోపల అంత మీదే బాధ్యత. లైటింగ్, డెకరేషన్, ఎవ్రీథింగ్. తర్వాత వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పిరంపల్లి గ్రామంలో నర్సరీ పనులను, పార్కులో మొక్కల పెంపకం, శ్మశాన వాటిక పనులను జిల్లా కలెక్టర్ పాసుమి బాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సరీలో మొక్కల పెరుగుదలకు కృషి చేయాలని, తెలంగాణ హరితహారంలో పెట్టిన మొక్కలను పరిశీలించి నీరు పోసి పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం కంపోస్ట్ షెడ్ పనులను పరిశీలించి నాణ్యత పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రిజ్వానా, గ్రామ సర్పంచ్ రాధిక, ఎంపీడీఓ సుందర్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లాలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో వనపర్తి కేంద్రంలో రామాలయం నుండి కాళీమాత మందిరం వరకు శోభయాత్ర ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, ముదిరాజ్, రాజవర్ధన్ రెడ్డి, నారాయణ, పెద్దిరాజ్, కృష్ణ వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలో ప్రస్తుతం విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, బజారా నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. దేశంలో దాదాపు 11 కోట్ల బంజారాలకు ఆధార్య దైవంగా నిలిచారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కొనియాడారు. అనంతరం గిరిజనులు సేవాలాలకు గుడి కట్టి పూజలు చేశారు. ప్రతి సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించాలని లంబాడీలు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శర్మన్, మున్సిపల్ చైర్మన్, రైతు జిల్లా సమన్వయ అధ్యక్షుడు మనోహర్, లంబాడీలు పాల్గొన్నారు. పాత నేరేడుచల్ల గ్రామంలో డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామ ప్రజలు, రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. దీంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు. నర్సరీ అవన్నీ ఏర్పడేది మీకు స్టేషన్ వాడికి కూడా సపరేట్ 2 ఫైర్ గార్డ్స్ కట్టేయమంటున్నది. ఇవన్నీ చెప్తున్నారు. నర్సరీ డంపింగ్ యార్డ్ 3 ఎంపీ డంపింగ్ యార్డ్ కాకుండా ఏమేమి చేసుకోమంటారు. సీనియర్ 60 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడనే కదా చెరువు బట్టి చెరువు చిన్నవాళ్ళం ఆయన దగ్గర 70 ఏళ్ళు అడగండి. సరే ఇప్పుడైతే తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడైతే క్లీనింగ్ అయితే చేయాలి. ఇది మీరు ఆపడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఆపొద్దాం తర్వాత ఏదైనా చేసుకో తర్వాత మీరు కూడా అర్థం చేసుకోండి. మిమ్మల్ని నుంచి మేము వస్తున్నామా మళ్ళీ మీరే చెప్పండి. అదే మేడం మేము కూడా కాదంటలే మేము కూడా కాదంటే ఒకటి మేడం మేము కూడా కాదంటలే మీ పెద్ద కంటే పెద్దలు ఉండాలి.
ఒక్క బండి పెడితే కూడా తొందరగా అయ్యేది కాదు. 2 బండ్లు పెట్టి ముందు తొందరగా క్లీన్ చేయాలి. ముందు క్లీన్ చేసి తర్వాత సంగతి మీరు ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తాను. కలెక్టర్ గారు ఏం ఆర్డర్ ఇస్తారో దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. అంతేగాని ఇప్పుడు మీరు పని ఆపడం అనేది అయితే కరెక్ట్గా అయితే కాదు. మీరు చెప్పేది కూడా మాకు సరే మీ అధికారంతో మీరు చెప్తున్నారు కానీ అధికారులు ఇస్తే మీరు అంటారు మీరు పోయినాక మనకు కంపల్సరీ చెత్త బస్సు తీసుకొచ్చి ఇప్పుడైతే చెత్త పోయారండి. నేను ఆల్రెడీ గట్టిగానే చెప్పాను కమిషనర్ గారు. ఏ కమిషనర్ నర్సరీ అవన్నీ ఏర్పడి మీకు స్టేషన్ వాటికి కూడా సపరేట్ 2 ఫైర్ గార్డ్స్ కట్టివ్వమంటున్నది. ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. రైతు వ్యతిరేక నూతన చట్టాలను రద్దు చేయాలి. పొలం బాట పోరుబాటలో కేంద్రంపై బట్టి ఫైర్. మహబూబాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలన్న ఎమ్మెల్యే రెడ్డి నాయక్. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా శివాజీ జయంతి వేడుకలు. పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ సోయం బాబురావు. సూర్యాపేట జిల్లా మేలచెరువులో మహాశివరాత్రి జాతర. ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో కలెక్టర్ పౌసిబాస్ పర్యటన. మొక్కల పెరుగుదలకు కృషి చేయాలని అధికారులకు ఆదేశం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.